వందే మాతరం పైన కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలు రాజ్యాంగ పరీక్షకు నిలుస్తాయా అనేది ప్రశ్న. సో రాజ్యాంగము ఏం చెబుతోంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే వందే మాతరం 6 స్టాంజాస్ కూడా పాడాలి అంటూ తాజాగా గైడ్లైన్స్ ఇచ్చింది. ఒక రకంగా జాతీయ గీతమైన నేషనల్ యాంథమైన జనగణమనకు సమాన హోదా కాస్త ఇంకా ఎక్కువ హోదాని ఇస్తూ నేషనల్ సాంగ్గా 6 స్టాంజాస్ వందే మాతరం పాడాలి అని చెప్పి ఈ కొత్త నిబంధనలు చెప్తున్నాయి. ఎందుకు చెప్తున్నాయనే దానిపైన వందే మాతరం కాంట్రవర్సీ ఏంటి, వందే మాతరం హిస్టరీ ఏంటి నేను చాలా డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ ఈ వీడియోలో కేవలం రాజ్యాంగపరమైన అంశాలలోకే వెళ్తాను. మొదటిది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించిన నేషనల్ సాంగ్ ఏంటి? ఎస్, వందే మాతరం. కానీ వందే మాతరంలోని మొదటి 2 స్టాంజాస్ మాత్రమే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో దీనిపైన చాలా చర్చ జరిగింది. మరి ఎందుకని మిగతా 4 స్టాంజాలను అంగీకరించలేదు? మర్చిపోయి కాదు, భయపడి కాదు, ఓటు బ్యాంకుల కొరకు కాదు. దేశాన్ని ఐక్యంగా ఉంచటానికి స్వతంత్రోద్యమ కాలంలో మిగతా 4 స్టాంజాస్లో ఉండేటువంటి అభ్యంతరాలను గుర్తించి, అదే సమయంలో వందే మాతరం స్వతంత్ర పోరాట రణనినాదమైన వాస్తవాన్ని కూడా గుర్తించి రెండింటి మధ్య ఒక సమతుల్యతను సాధించటానికి, బ్యాలెన్స్ సాధించటానికి వందే మాతరంలోని 2 స్టాంజాస్ని తీసుకోవాలని నిర్ణయించారు. ఇది 1937లో భారత జాతీయ కాంగ్రెస్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తీర్మానాన్ని ప్రవేశపెడితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని సమర్థిస్తే, మహాత్మా గాంధీ సమక్షంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అంగీకరించినటువంటి ఒక సూత్రం ఇది. దీన్నే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించింది. ఎందుకంటే రాజ్యాంగము సెక్యులర్ అయినప్పుడు ఒక మతపరమైన సింబల్స్తో కూడిన అంశాలను నేషనల్ సింబల్గా తీసుకోలేము అని. ఎందుకంటే మిగతా 4 స్టాంజాస్లో దుర్గామాత, సరస్వతి, లక్ష్మి ఇలా హిందూ దేవతలను కీర్తిస్తూ ఉన్నాయి. ఒక దగ్గర అయితే భారతమాతను, మాతృదేశాన్ని దుర్గామాతతో పోల్చారు. సో సహజంగానే హిందూ దేవతల గురించి స్తుతించేటువంటి అంశాన్ని హిందువులు ఎవరైనా చాలా గర్వకారణంగా భావిస్తూ పాడతారు. కానీ భారతదేశం లౌకిక రాజ్యమైనప్పుడు ఇతర మతస్థులకు అభ్యంతరాలు ఉండవచ్చు. అసలు వారు ఈ హిందూ దేవతలను వారు పూజించినప్పుడు ఆ ఆరాధించేటువంటి అంశాలతో కూడిన దాన్ని నేషనల్ సాంగ్గా పాటించడంలో ఇబ్బందులు ఉండవచ్చు. ఇది ఐక్యతకు ఉపయోగపడదు, ఇది విభజనకు ఉపయోగపడుతుంది అని భావించి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మొదటి 2 స్టాంజాస్నే నేషనల్ సాంగ్గా అంగీకరించింది. ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నిర్ణయానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం 6 స్టాంజాస్ను చదవాలి అని తీసుకొచ్చి ఈ కొత్త వివాదానికి కారణమయ్యారు. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A చదవండి. క్లియర్గా ఏముంటుంది? ప్రతి భారత పౌరుడు, ఎవ్రీ సిటిజన్ షుడ్ అబైడ్ బై కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, ఇట్స్ వాల్యూస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఆ రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ సంస్థలకు విధేయుడై ఉండాలి. నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, జాతీయ జెండాకు, జాతీయ గీతానికి విధేయుడై ఉండాలి అని ఉంది. ఎక్కడ నేషనల్ సాంగ్ అని లేదు. ఎందుకు లేదు? నేషనల్ సాంగ్ గౌరవం ఇవ్వక కాదు, మీకు నేషనల్ సాంగ్ కూడా నేషనల్ యాంథమ్కు ఉండాల్సినంత గౌరవం ఉంటుంది అని చెప్పిన స్వాతంత్రోద్యమ నేతలే, రాజ్యాంగ రచయితలే మరి ఎందుకని నేషనల్ సాంగ్ను ఆర్టికల్ 51Aలో పేర్కొనలేదు? కారణం ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే నేషనల్ యాంథంతో సరసన నేషనల్ సాంగ్ పెట్టినా అది పాడవచ్చు, పాడకుండా ఉండవచ్చు అనే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. అందుకే కాన్స్టిట్యూషన్ 51Aలో నేషనల్ సాంగ్ అనే అంశం లేదు. మరి రాజ్యాంగాన్ని సవరించకుండా నేరుగా ఒక వందే మాతరాన్ని
నేషనల్ సాంగ్ను తప్పనిసరిగా పాడాలని ఆదేశాలు ఇస్తూ అది కూడా వివాదాస్పదమైన మిగతా 4 స్టాంజాలకు కూడా పాడాలని చెప్పడం రాజ్యాంగ పరీక్షకు నిలుస్తుందా? థర్డ్ ఫ్యాక్టర్, 1976 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976, 42nd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగానికి చేసిన 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చారు. మళ్ళీ ఇక్కడ కూడా నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్ అన్నారు తప్ప నేషనల్ సాంగ్ అన్నది లేదు. అంటే డెలిబరేట్గానే నేషనల్ సాంగ్ను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానములో 2 స్టాంజాస్ అనేవి చెప్పారు. ఫండమెంటల్ డ్యూటీస్లో 42nd అమెండ్మెంట్లో నేషనల్ సాంగ్ను ఇంక్లూడ్ చేయలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A కూడా నేషనల్ సాంగ్ను ఇంక్లూడ్ చేయలేదు. 4వది, 1971లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని చేసి ప్రత్యేకంగా అక్కడ కూడా కాన్స్టిట్యూషన్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అని పేర్కొన్నారు తప్ప వందే మాతరాన్ని, నేషనల్ సాంగ్ను ఇంక్లూడ్ చేయలేదు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్స్ చట్టంలో కూడా ఇలా రాజ్యాంగంలోని ఫండమెంటల్ డ్యూటీస్లో లేకపోవడం కానీ, పార్లమెంట్ చేసిన చట్టముల్లో లేకపోవడం కానీ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంలో లేకపోవడం కానీ దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ నేషనల్ సాంగ్ను అగౌరవపరచమని కాదు, వందే మాతరాన్ని గౌరవించవద్దని కాదు. దాని మీనింగ్ ఏంటంటే వందే మాతరం విషయంలో ఆ ఫ్రీడమ్ పౌరులకు ఇచ్చారు. మిగతా నేషనల్ ఫ్లాగ్, జాతీయ జనగణమన, రాజ్యాంగం విషయంలో తప్పనిసరిగా విధేయత ప్రకటించాల్సిందే. కానీ వందే మాతరం విషయంలో ఉన్న చారిత్రక కాంట్రవర్సీ రీత్యా ఇది గాంధీ మహాత్ముడు 1937 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ నేషనల్ సాంగ్ వందే మాతరం ప్రాశస్త్యాన్ని, గౌరవాన్ని, స్వాతంత్రోద్యమంలో దాని పాత్రను గొప్పగా చెప్తూనే ఇది ఈ నేషనల్ సాంగ్ను పాడవచ్చు లేదా దీని ప్లేస్లో మరేదైనా పాడవచ్చు, దేశం పట్ల గౌరవాన్ని, భక్తిని ఇనుమడింపజేసేలా అంటూ ఆప్షన్ కూడా చెప్పాడు. అంటే రైట్ నాట్ టు సింగ్. ఈవెన్ విజయ్ ఇమాన్యుయల్ కేసులో సుప్రీంకోర్టు గౌరవించడం అంటే పాడకపోతే అగౌరవం అని కాదు, గౌరవంగా నిలబడి పాడనప్పుడు దాన్ని అగౌరవంగా పాటించాల్సిన అవసరమే లేదు అంటూ పేర్కొన్నది సుప్రీంకోర్టు. అందువల్ల దీనిపైన కాంట్రవర్సీ చేయడం కాదు. 2 స్టాంజాస్, 2 స్టాంజాసా, 6 స్టాంజాసా అనేది 100 years, నియర్లీ 90 years పైన భారతదేశంలో చర్చ జరిగి ఎవరి మత విశ్వాసాలను దెబ్బ కొట్టకూడదు కనుక, అదే సమయంలో దేశభక్తుల రణనినాదమైన వందే మాతరానికి గౌరవం కూడా ఇవ్వాలి కనుక ఒక బ్యాలెన్స్ చేస్తూ 2 స్టాంజాస్నే పాడాలి. అది కూడా ఒక ఆప్షన్గా వదిలివేసింది భారతదేశ స్వతంత్రోద్యమం, భారతదేశ రాజ్యాంగ నిర్ణాయక సభ, భారతదేశ పార్లమెంట్. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడం అనేది వందే మాతర స్ఫూర్తిని దెబ్బతీయడం. అందుకే ఇప్పుడు ఇది రాజ్యాంగం పరమైన అంశాలకు కూడా ఉన్నాయి కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి. కానీ జాతీయ చిహ్నాల్ని ప్రస్తుత రాజకీయాలకు మనం వివాదంగా మార్చకూడదు. ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ నేషనల్ సింబల్స్, నేషనల్ హానర్స్, నేషనల్ సాంగ్స్, నేషనల్ హెరిటేజ్. దాన్ని అనవసరపు వివాదాలుగా చేయడం అనేది మంచిది కాదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు భిన్నంగా ఇది ఎలాంటి గౌరవాన్ని ఇవ్వమని ఫోర్స్ చేయకూడదు. రాజ్యాంగ హక్కుల్ని గౌరవించినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించిన వారమవుతాం. అందువల్ల రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను హరించే రీతిలో, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన హరించే రీతిలో దేశభక్తి పేరిట మనము బలవంతంగా రుద్దకూడదు. అది రాజ్యాంగం అంగీకరించదు. అదే సమయంలో వందే మాతరానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను మనం తగ్గించాల్సిన అవసరం లేదు. అది గమనించే అప్పటి నాయకులు ఏం చెప్పారంటే, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, మీకు జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ అందరూ చెప్పింది ఏంటంటే, ఈ మొదటి 2 స్టాంజాస్ వందే మాతర గీతం స్ఫూర్తిని ఇస్తుంది. ఇది ఒరిజినల్ సాంగ్లో ఉన్న 2 స్టాంజాస్.
వందే మాతర స్ఫూర్తి, వందే మాతర లక్ష్యం, స్వాతంత్రోద్యమ కాలంలో వందే మాతరం నిర్వహించిన గొప్ప పాత్రను చెబుతుంది గనక ఇక వివాదాస్పదమైన మిగిలిన 4 స్టాంజర్స్ను పక్కకు పెడదాం అని ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచటానికి తీసుకున్న నిర్ణయం. కానీ తిరిగి దాన్ని మళ్ళీ వివాదంగా మార్చడం వల్ల దేశ ప్రయోజనాలు నెరవేరుతాయా? రాజ్యాంగ పితామహుల స్ఫూర్తికి అనుగుణమా? మీరే ఆలోచించండి.